చివరగా ఒక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య దళితుల మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఎవరైతే క్రిస్టియానిటీ తీసుకుంటారో వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కే లేదు, ఆ అధికారమే లేదు అని చెప్పేసి త్రిపుల్ ఆర్ అంటున్నాడు రఘురామకృష్ణరాజు. ఆయన ఒక డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఫలానా మతం వాళ్ళు అసలు పోటీయే చేయొద్దు అని అనటం ఎంతవరకు సబబు? దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే మీరే చెప్పండి, వాడు మెంటల్ గాడా కాదా? ఆ మెంటల్ గాడిని గురించి మనం చర్చించాలా? మన టైం వేస్ట్ చేసుకోవాలా? ఆంధ్రాలో తర్వాత పరిస్థితులు ఎట్లా దారి తీస్తాయి? వీళ్ళ చేతుల్లో ఉంది కదా అనే ఆందోళన ఇక్కడ అందరిలో కనిపిస్తుంది. అందుకని నేను అడుగుతున్నా. కుంపటి పెట్టి పబ్బం గడుపుకునే జాతులు ఇవి. ఈ రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల మధ్యన కుంపటి పెట్టాలి, తగాదలు పెట్టాలి. ఆ తగాద నుంచి మనం దోచుకోవడం మొదలు పెట్టాలి. వాళ్ళు తగాద పడుతూ ఉంటారు, మనం దోచుకుందాం. రఘురామకృష్ణరాజు అనేవాడు ఒక మెంటల్ గాడు. అందుకని పోలీస్ స్టేషన్ పెట్టేసి తన్నారా లేదా? సో అలాంటి వాడిని తీసుకొచ్చేసి స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా పెట్టారంటే వాళ్ళు ఎంత మెంటల్ అయ్యి ఉంటారు? ఎవరికైనా ధమాకు ఉండాలి కదా. ఈ దేశ పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏమిటి? అన్ని యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు. క్రిస్టియన్స్కి ఓటు హక్కు ఉందా లేదా? ఉంది కదా. మరి వాడు ఓటు హక్కు ఉన్నప్పుడు వాడు కాంటాక్ట్ చేయొచ్చా లేదా? మరి వీడి ధమాకు ఉందా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడటం? బుర్ర లేనితనమే కదా అది. అంటే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఇది ఒక సామెత ఉన్నది, క్యాచింగ్ ద ఫిష్ ఇన్ ద డిస్టర్బ్డ్ వాటర్ అని. దాంట్లోకి వెళ్తున్నారు వీళ్ళు. అందుకని రఘురామకృష్ణరాజు గురించి, ఆ మెంటల్ కేసుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మన టైం వేస్ట్ చేసుకో.